9 తొందరగా పర్సెంటేజ్లు తీసుకుందామన్నా మీ మంత్రులు మీరు పరిపాలన దృష్టి పెట్టు 18వ తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి ఉన్నది 30% ఇస్తే బిల్లు ఇస్తారని కాంట్రాక్టర్లు అంతా ధర్నా చేస్తున్నారు దాని మీద లేదు దృష్టి అప్పులు తేవడం పంచుకోవడం భూములు అమ్ముకోవడం ఏ రోజుకు ఆ రోజు తెలంగాణ ప్రజల భవిష్యత్తు అయిన భూములను అమ్మడం ఏం చేసిన ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి అబద్ధాలు తప్ప కాబట్టి కొద్ది భాష అదుపులో పెట్టుకో మేము మాట్లాడాలంటే కూడా భాష బాగా పరిధులు దాటుతుంది అద్దులు దాటుతుంది అది కరెక్ట్ కాదు నువ్వు విలేకరుల మీద వంక పెట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడటం పద్ధతి కాదు ప్రతిదీ కిషన్ రెడ్డి మీద దీనికి చేత కాదని రాజీనామా చేయు ఒక ముఖ్యమంత్రిగా నేను స్థాయికి సరిపోను ఒక మంత్రి పదవి కూడా ఏలేదు అతను కావట్లేదని వేయండి లేదు లేకపోతే రాహుల్ గాంధీ గారు రోజు ఇబ్బంది పెడుతున్నాడు నన్ను ట్యాక్స్ తీసుకురమ్మని లేకపోతే ఈ రకంగానే చెప్పు తెలంగాణ ప్రజలకు ముందు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏవైతే వస్తుందో చూడండి ఏదైతే మెట్రో కావచ్చు బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు ప్రతి ఒక్కదానికి అన్ని రకాలుగా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు ఇచ్చి అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చే తందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నువ్వు నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏమైతే అనుమతులు ఉన్నాయో సాంకేతిక లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకోండి ఒక మంచి నిజాయితీ గల అధికారుల బృందం తయారు చేసుకోండి రాష్ట్రం మీద ప్రేమున్నోళ్ళని రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళని టీం పెట్టుకోండి లేకపోతే కలెక్షన్లు ఇచ్చిన వాళ్ళని కలెక్షన్లు తెచ్చిన వాళ్ళని పెట్టుకోకండి పక్కన కాబట్టి ఈ రోజైనా రేపైనా తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒకవేళ మీకు ఏదన్నా అపోహలు ఉంటే తొలగించుకోండి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజులలో మీరు ఏమేమైతే చేశారు ఏమేమైతే మొత్తం అప్పుల పాలు చేసిన తెలంగాణని మొత్తానికి మొత్తం గత ప్రభుత్వం కావచ్చు మీరు కావచ్చు ఏ తెలంగాణ ప్రజలకు మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారో దీన్ని సరిచేసి సరిదిద్ది ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది చెప్పండి ఏమైనా అడుగుతారా ప్రశ్నలు ఆర్టీ వాళ్ళు బాగా అడుగుతారు కదా ఇచ్చారు కదా పేపర్లో మీ పేపర్లో రాశారు మీ ఛానల్లో రాశారు 10 ఛానల్ రాశారు అది ఆల్రెడీ ఏఐసిసి నోటీస్ ఇష్యూ చేసింది అంటే ఆ ప్రభుత్వం ఆ రకంగా పార్టీ ఆ రకంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రకంగా చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము చెప్పట్లేదు ఏ రకంగా తెచ్చుకున్నారని మన సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు ఈయన మాత్రం డబ్బులు ఇచ్చితే అంటే ఈ రకంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని ప్రతిసారి ఆ రకంగా కావాలని టార్గెట్ చేయడం గౌరవం ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 మంత్రి గారు మొత్తం ఎంటైర్ ఇండియాలో మొన్న ఇచ్చిన వాళ్ళ రేటింగ్ ప్రకారము ఏ కేంద్ర మంత్రి ఎంత స్పీడ్గా పనిచేసిండు ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేసిండు ఏ రకంగా ఎన్ని వేల ఫైళ్ళు క్లియర్ చేసిండు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే 3 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ కేంద్ర మంత్రి చిన్న అవినీతి మచ్చలేదు కిషన్ రెడ్డి గారి బ్రదర్ ఎక్కడైనా చూశారా మీరు ఇప్పుడు 4 అన్నదమ్ములు మంచుక తింటున్నారు 4 అక్కల అందుకని రెడీ చేస్తాం ఇస్తాం అన్ని ఆరోపణలు ఏవైతే చౌకబారు ఆరోపణలు చేద్దని చెప్తున్నాం అంతే అభివృద్ధి నిరోధకులకు అభివృద్ధి సాధకులకు పోటీ బీజేపీ అంటేనే అభివృద్ధి కాబట్టి మేము ఏదైనా సరే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్నే ప్రధాన శత్రువుగా భావిస్తాం దేశవ్యాప్తంగా ఎట్లయితే కాంగ్రెస్ విముక్త భారత్ అనుకుంటా 22 రాష్ట్రాలలో తూడ్చిపెట్టేసినామో త్వరలోనే తెలంగాణతో మొదలుపెట్టి ఇంకా మిగతా 3-4 రాష్ట్రాలను దాంట్లో కూడా తూడ్చిపెట్టేస్తాం బీఆర్ఎస్ అనేది కాదు అంతరించిపోయే పార్టీ ఒకటికి ఇప్పుడు ఒక ముక్క ఇరిగిపోయింది వాళ్ళే కొట్టుకుంటున్నారు స్విట్జర్లాండ్ బ్యాంకులో లాకర్లు ఎక్కడున్నాయని త్వరలోనే ఎట్లయితే
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అయిందో, త్వరలో కనుమరుగయ్యే బీఆర్ఎస్ నుంచి అంతగా ఆలోచించట్లేదు మేము. సువేంద్ర అధికారులు, హేమంత్ బిశ్వ శర్మలు ఈ దేశం గురించి, ఈ దేశం అభివృద్ధిలో పోవడానికి మోడీ గారి నాయకత్వం నచ్చి మోడీ గారితో నడవడానికి సిద్ధమైన ప్రతి ఈ ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, ప్రజా జీవితంలో వాళ్ళు అందరికీ స్వాగతం. మా పార్టీ విస్తార్ ఈ రోజుతో పార్టీ ఉండదు కదా. ఈరోజు సుమారు 1400 మంది కార్యకర్తలతో 14 కోట్ల మంది కార్యకర్తలమైన రేపు 28 కోట్ల కార్యకర్తలం అవుతాం. ఏ పార్టీకి మేము వచ్చి ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే పార్టీలలో ఉండే వచ్చారు కదా, అంటే ఎక్కడ ఏం లేదే. పార్టీ ఎప్పుడు స్వాగతం చెప్తున్నారు, కానీ ఒక అవినీతి రహితంగా, ఒక బుజ్జగింపు రాజకీయాలు లాంటివి లేకుండా ఈ దేశం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రావాలి ఈ పార్టీలోకి. మేము సఫలమైంది కాబట్టి అక్కడ ఉన్న రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్కడెక్కడైతే బస్సు కదిలిందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కదిలింది. మేము కదిలిన 4 గంటల లోపల 4 మంత్రులు యార్డ్లలో ఉన్నారు. మేము ఏ యార్డుకి వెళ్ళినా ఆ యార్డుకు మీరు బీజేపీ వాళ్ళు వస్తున్నారని తెలిసి లారీలు వస్తున్నాయి, కలెక్టర్ వస్తున్నాయి. గజ్వేల్కి వెళ్తే చెప్పారు 15 రోజుల నుంచి కనబడని కలెక్టరు, లారీలన్నీ ఇప్పుడే క్యూలు కట్టినాయని. కాబట్టి బీజేపీ అది ఒక సక్సెస్ఫుల్. ఎందుకంటే మేము రైతులకు చూసాం, ఎందుకంటే రైతుల రాజకీయాలు కూడా రాజకీయాలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అంత తొందరగా ఇబ్బంది, అంటే ఒక రకంగా అది రైతులకు రాజకీయం చేస్తే బాగుండదు, ఏదో ఒక రకం డిస్టర్బ్ అయ్యేదని మనం చివరికి మొత్తం చేతులెచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా చోట్ల రైతుల బాధ మీరు భరించలేము. ఫర్ ఎగ్జాంపుల్ మల్లాపూర్ అనుకుంటాను, ఖానాపూర్ రైతు అంటున్నాడు ఇంత విషయం ఇవ్వండి అని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అది అయిపోయింది, ఇప్పుడు క్యూలు పడుతున్నారు మళ్ళీ యూరియాకు. కాబట్టి అన్ని రంగాలుగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. వీళ్ళకి పంచుకోవటము, ఎంచుకోవటము, ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ పార్టీకి ఇంకేం పనిలే. రైట్, ఓకే, చెప్పండి. ఈ సమావేశం ఎంత ముగిస్తాం. తెలుగు రాష్ట్రాలు బిక్కుబిక్కుమంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, సహకారమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఈ మధ్యన